ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్రగ్రహం, 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 10వ స్థానంలో కేతువు నీచ స్థితి కలిగిన శుక్రుడు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుగానే కనపడుతోంది. మిశ్రమ ఫలితాలు అంటే రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండడం, అలాగే 7వ స్థానంలో కుజగ్రహం ఉండడం అనేది జరుగుతోంది. 10వ స్థానంలో నీచ స్థితి కలిగిన శుక్రుడు ఉండడం, కేతుతో కలిసి ఉండడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక ప్లస్ మైనస్ 2 కలిసిపోయినట్టుగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే అవుతాయని అర్థమవుతోంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది కొంచెం మనకి అనుకూల వాతావరణంలాగా ఉండకపోవచ్చు. అయితే దాన్ని మనం ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది పూర్తిగా అనుకూలమైన స్థితిలో ఉండవు. ఆచరణ సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. కొంత నిర్లక్ష్య స్వభావం కూడా ఇందులో కలిసి ఉంటుంది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా కొంత జాగ్రత్తగా ఆలోచన చేసుకొని అమలు చేసే విధానంలో ఇంకా శ్రద్ధ పెడితే బాగుంటుందని తెలుస్తోంది. ఆర్థిక విధానాలు సాధారణంగా ఉంటాయి. కొంత మనకి రావాల్సిన ధనానికి కానీ మనం ఇవ్వవలసిన చోట కానీ సకాలంలో అందిస్తూనే ఒక చిన్న మాట పడవలసిన పరిస్థితి, మనం ఇవ్వవలసిన చోట కూడా అలాగే ఉంటుంది, వచ్చే చోట కూడా అలాగే ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉండే అవకాశం బాగానే ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంత పెద్ద చెప్పుకోదగినంత విషయాలైతే ఏమీ ఉండవు. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత సాధారణమైన అనుకూలంగానే ఉన్నది. అలాగే కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవాలంటే చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంటూ ఉంది. అలాగే రుణ సంబంధించిన ఒత్తిడి కొంత పెరుగుతుంది. రుణ సంబంధించిన విషయాలు కొంత అనుకూలపరుచుకుంటూనే మాట పడవలసిన పరిస్థితి కూడా ఉంటూ ఉంది. సమయానుకూలంగా కొన్ని పనులు చేయలేకపోతూ ఉంటాం. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటూనే దానిలోనే కొంత సాధారణ స్థితి ఉంటుంది. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో స్పర్ధలు వచ్చే అవకాశం ఉంటూ ఉంది. అయితే అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే అష్టమ సంబంధించిన విషయాల్లో వస్తే మనం ఆర్థికపరమైన విషయాల్లో కొంత పెట్టుబడులు డిపాజిట్లు చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం కొంత లేట్ అవుతుంది. కొంత స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో
కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఇంకా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఎటువంటి పెట్టుబడులు అవి చేయడానికి అనుకూలమైన వాతావరణం కాదని తెలుసుకోవాలి. అలాగే భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అయ్యే అవకాశం ఉంది. కానీ మనం గతంలో చేసిన పనులకి గుర్తింపు కలుగుతుంది. మర్యాద, గౌరవం నిలబడతాయి. ఆలోచన తీరు అంతా కూడా కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఈ ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన, వృత్తి సంబంధించిన విషయాల్లో కలుగుతుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో కొంతవరకు గౌరవం కలిగినప్పటికీ కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పని విషయంలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత బాగా అసంతృప్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంతకాలం దాకా ఇలాంటి సందర్భం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే అన్ని రకాల పనులన్నీ మనం జాగ్రత్తగా నడిపించుకొని విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఉద్యోగ, వ్యవహారాది విషయాలలో బాగా అప్రమత్తంగా ఉండాలి. నిరాశపరిచేవారు, ఆటంకపరిచేవాళ్ళు ఉంటూ ఉంటారు. అది గమనించుకొని ఆ మనుషులకి తగినట్టుగా ప్రవర్తనలు చేసి మనం విజయంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ ఖర్చులు, వ్యవహారాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కావు. మనకు ధనం ఏ రూపంలో ఎప్పుడు అవసరం వస్తుందో ఆ రూపంలో అప్పుడు దానికి తగినట్లుగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ వారం కొంచెం శత్రుబాధ ఉంటుందని తెలుస్తుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంతవరకు సాధారణమైన పరిస్థితి ఉంది, అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి సాధారణమైన స్థితిగానే ఉంటుంది. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి గట్టిగానే శ్రమ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. గతంలో కంటే శ్రమ ఎక్కువగా చేసి ఆదాయం తక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండాలని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వారు ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కొంత చూడవచ్చును. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.